Hi students, welcome to our YouTube channel. So today we are going to learn two more models from the chapter number system. Those two models are from odd numbers. In the previous class we discussed about natural numbers. So natural numbers గురించి వాటి సమ్ ఎలా కనుక్కోవాలో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయని లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఈ క్లాస్లో ఆడ్ నెంబర్స్ సమ్ ఎలా కనుక్కోవాలి, ఓకే, దీని నుండి మనకి 2 మోడల్స్ డిస్కస్ చేస్తాను. ద క్వశ్చన్ ఈజ్ రైట్ డౌన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అప్ టు 70. Find the sum of odd numbers up to 70. This is the question. తెలుగు మీడియం వాళ్ళకి 70 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత, 70 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత. 70 వరకు అంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ సో ఆన్ 70. యాక్చువల్గా 70 అనేది బేసి సంఖ్య కాదు, ఆడ్ నెంబర్ కాదు, అది ఇట్స్ నాట్ అన్ ఆడ్ నెంబర్. సో లాస్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ ఓన్లీ 69. లాస్ట్ ఆడ్ నెంబర్ మనకు 69 మాత్రమే. సో ఇక్కడ మన అందరికి తెలుసు, సపోజ్ మీరు 1 నుండి 10 వరకు తీసుకుంటే మనకు 70 వరకు కాస్త పక్కకు పెట్టి 1 నుంచి 10 వరకు తీసుకుంటే వీ నో వెరీ వెల్ దేర్ ఎగ్జిస్ట్ హాఫ్ ఆడ్ నంబర్స్, హాఫ్ ఈవెన్ నంబర్స్. 1 నుంచి 10 వరకు తీసుకుంటే మనకి సగం ఈవెన్ నంబర్స్, సగం ఆడ్ నంబర్స్ ఉంటాయి. సో అంటే ఇక్కడ 70 వరకు మనకు సగం, హాఫ్ అంటే 35. సో ఎగ్జాక్ట్లీ 70 తీసుకొని బై 2 చేస్తే మనకు 35. దీన్ని n అనుకోవాలండి, దీన్ని n అనుకోవాలి. మొత్తం 35 ఆడ్ నంబర్స్ వస్తాయి. ఓకే, సో మనకి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ చేసేంత టైం మనకు ఉండదు. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ సో డిఫికల్ట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, చిన్న లాజిక్ని కనుక్కుందాం మనం. అదేంటంటే 1 ప్లస్ 4 అంటే ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే వీఆర్ గెటింగ్ 4. జాగ్రత్తగా వినండి, లిజన్ కేర్ఫుల్లీ. 1 ప్లస్ 3 4. ఫస్ట్ 2 నెంబర్స్ ఇఫ్ వీఆర్ యాడింగ్ వీఆర్ గెటింగ్ 2 స్క్వేర్ 4. సపోజ్ వీఆర్ యాడింగ్ ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్, నథింగ్ బట్ 1 ప్లస్ 3 ప్లస్ 5 వీఆర్ గెటింగ్ 9. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ వీఆర్ గెటింగ్ 9, నథింగ్ బట్ 3 ఆడ్ నెంబర్స్, 3 స్క్వేర్ 9. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, వీఆర్ గెటింగ్ అన్ ఐడియా హౌ మెనీ ఆడ్ నంబర్స్ ఎగ్జిస్ట్. టు గెట్ ద సమ్ వీ హ్యాడ్ టు స్క్వేర్ ఇట్. అంటే ఫ్రమ్ 1 to 70 దేర్ ఎగ్జిస్ట్ 35 ఆడ్ నంబర్స్. మొత్తం 1 నుండి 70 వరకు మనకి 35 ఆడ్ నంబర్స్ వస్తున్నాయి. సమ్ రావాలంటే వీ హ్యాడ్ టు స్క్వేర్ ఇట్. మనం దాన్ని స్క్వేర్ చేయాలి, అంటే 35ని స్క్వేర్ చేయాలి, 35ని స్క్వేర్ చేయాలి. అంటే ప్రీవియస్ క్లాస్లో స్క్వేర్స్ కనుక్కునే మెథడ్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఆ ప్రీవియస్ వీడియో చూడండి. సో ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో ఎండింగ్ విత్ 5 ఉంటే షార్ట్కట్ టెక్నిక్ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ ఈజ్ 5 స్క్వేర్ 25. ఇక్కడ 5 స్క్వేర్ 25. ఇక్కడ 3 ఉంది, ఈ 3 నెక్స్ట్ డిజిట్, అంటే 3 నెక్స్ట్ డిజిట్ 4, 3 4s are 12. సో 3 నెక్స్ట్ డిజిట్తో మల్టిప్లై. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంటే 4 నెక్స్ట్ డిజిట్ 5, 4 5s are 20 వేయాలండి. ఇక్కడ 5 స్క్వేర్ కామన్. ఓకే, సో మనకి టోటల్గా ఆన్సర్ వచ్చేసింది, దట్ ఈస్ 1225. ఓకే, దీనిపైన ఒకటి ప్రాక్టీస్ క్వశ్చన్, మీరు కామెంట్లో దాని ఆన్సర్స్ పెట్టొచ్చు. ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ డౌన్ ప్లీజ్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్, find the sum of odd numbers up to 110. Find the sum of odd numbers up to 110. ఇది మీరు ప్రాక్టీస్ క్వశ్చన్గా తీసుకోండి, చేయండి, ట్రై చేయండి. దాని ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో ఈరోజు మెథడ్ 2 మోడల్ 2కి వెళ్దాం. మోడల్ 2లో నేను చెప్పబోతున్న మెథడ్ ఏంటంటే, ఇన్ మోడల్ 2 ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇఫ్ సమ్ ఈజ్ గివెన్ ఫ్రమ్ మిడిల్, మధ్యలోంచి ఇస్తే ఎలా సమ్.
చూద్దాం మోడల్ 2. సో దీంట్లో సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ మిడిల్లోంచి ఇస్తే ఎలా అది చేద్దాం. ఓకే, సో రైట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 31 to 80. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 31 to 80 అండి. ఇది క్వశ్చన్. ఓకే, ఈరోజు మోడల్ 2 క్వశ్చన్. ఇక్కడ నేను సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ కనుక్కోవాలి, బట్ మిడిల్లోంచి ఉంది. సేమ్ మనం న్యాచురల్ నెంబర్స్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు న్యాచురల్ నెంబర్స్లో ఆగే ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ కనుక్కోవడానికి ఇందాకే మనం ఫార్ములా కనుక్కున్నాం. అదేంటంటే n స్క్వేర్. ఓకే, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయితే దాని స్క్వేర్. కానీ ఇక్కడ మిడిల్లోంచి ఉంది కాబట్టి ఆ ఫార్ములా వర్తించదు. ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ మిడిల్, దట్స్ వై ద సేమ్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములా ఈజ్ నాట్ అప్లికబుల్ హియర్. ఓకే, ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? సేమ్ we have to start from 1. Please listen carefully. From 1 to 80, from 1 to 80 there exists exactly half odd numbers, nothing but 40 odd numbers. There exist 40 odd numbers. To get the sum we know that we have to square it, nothing but 40 square, 4 square 16, 0 square 00. After this step we have to find out the sum of odd numbers up to 30, because we don't need up to 30. We need only from 31 to 80. That's why we have to subtract sum of odd numbers from 1 to 30. So 1 to 30 there exists exactly half, nothing but n equal to 15. There exist 15 only odd numbers from 1 to 30. To get the sum we know very well that we have to square it, nothing but 15 square. 15 square means 225. Okay, మనకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగా అయిపోతుందండి. 225, we subtract 10, 5, 5, 9, 2, 7, here 5, 2, 3, 1. So we are getting the final answer 1375. 1375 is the final answer. సో ఈ మోడల్ పైన మీరు చేయడానికి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. అదేంటంటే ఫైండ్ ద sum of odd numbers. Find the sum of odd numbers from 51 to 130. From 51 to 130. From 51 to 130. Find the sum of odd numbers from 51 to 130. దీనికి మీరు ప్రాక్టీస్ చేసి దానికి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 మోడల్స్ ఫర్ టుడే. ఓకే, థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.